కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఈ సభ ముందుకు రానున్నది. ఇప్పుడు కేసీఆర్ మళ్ళా అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. వచ్చినా రాకున్నా కూడా ఇప్పుడు ఎంతసేపు 2 తప్పులు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వాళ్ళ సైడ్ నుంచి ఒక మిస్టేక్. రానోన్ని పట్టుకొని వస్తలేడు 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 అని వీళ్ళు పాట పాడడం ఒక మిస్టేక్. మరి జనాలకు నా అవసరం ఉన్నది, 10 ఏళ్ళు నాకు అధికారం ఇచ్చింది వాళ్ళే, ఇచ్చినప్పుడు ఎట్లయితే స్వాగతించి స్వీకరించిండ్రో ఇప్పుడు ఇవ్వనప్పుడు కూడా దాన్ని స్వాగతించి స్వీకరించి అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. రేవంత్ గారు మీకు తక్కువ ఉండొచ్చు, రేవంత్ గారు మీకు చులకన ఉండొచ్చు, మీ ఉద్దేశ ప్రకారం అంటే మీ మెంటాలిటీ ప్రకారం. గాడెంత నా ముంగట ముఖ్యమంత్రి అయ్యి ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ప్రతిపక్షంలో కూర్చోవాలా అన్న చిన్న చూపు చులకన భావం మీకుండొచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజలకు ఉంటుంది కదా, మరి ఈయన ప్రతిపక్షం ఏమిటికి ఇచ్చినాం, ఈయనకి ఇన్ని సీట్లు ఏమిటికి ఇచ్చినాం, మరి ఈయన బదులు బీజేపీలకు ఇచ్చిన అయిపోగా అనే భావన తెలంగాణ ప్రజలకు రావద్దు అంటే మీరు పోవాలి. మీకు రేవంత్ గారి మీద చులకన భావం చిన్న చూపు ఉంటే అది మీరు వ్యక్తిగతంగా ఇద్దరు పక్కపక్కన ఇల్లులు కట్టుకొని బాల్కనీలో చూపెట్టుకోండి, మీ కారిడార్లో చూపెట్టుకోండి, మీ టెర్రాస్ పైన చూపెట్టుకోండి, అవన్నీ కూడా. కానీ అసెంబ్లీ అనేది జనాలకు సంబంధించింది కదా, అసెంబ్లీ అనేది తెలంగాణకు సంబంధించింది కదా, అసెంబ్లీ అనేది పేద ప్రజలకు సంబంధించింది కదా, అందరు బతుకులు మార్దామని పెంచుకున్నది కదా. మరి దాన్ని ఎట్లా ఆగం పట్టిస్తారు? రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊకే అంటున్నాడు అనేది పక్కన పెడితే అసలు కేసీఆర్ గారు ఎందుకు పోతలేరు? ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, ఇంకెవరైనా ఉన్నారా, జగదీశ్వర్ రెడ్డా, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డా, ఎవరు? కేసీఆర్ గారే కదా ప్రతిపక్ష నాయకుడికి బాధ్యతలు ఆయనేగా స్వీకరించింది, అందరు ఆయన్నేగా పెట్టింది. మరి పోవాలి కదా. ఇప్పుడు ఆయన ఏదో అంటాడు, ఆయన ఏదో చదువుతాడని కాదు, కానీ మీ పైన ఒక ఆరోపణ ఉన్నా, మీ పైన ఒక అభాండం ఉన్నా, ఏమున్నా సరే అది సెకండరీ. ఇప్పుడు కాళేశ్వరం వస్తేనే వస్తా, కాళేశ్వరం రిపోర్ట్ ముందుంటేనే వచ్చి ఆడికొచ్చి తాట తీసేస్తా మాట్లాడతా కాదు కదా. తెలంగాణ బిడ్డలకు సమస్యలు ఉన్నాయని మీరే చెప్తారు. రోజు పొద్దున్న లేస్తే ప్రతిరోజు ఒక పోస్టు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో కేటీఆర్ గారు పోస్ట్ చేస్తారు. మరి అన్ని సమస్యలు తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు ఒక్కనాడు అసెంబ్లీకి వస్తలేరు? ఎందుకు వస్తలేరు? రావాల్సిన బాధ్యత ఉంటుంది కదా. చెప్తారు, ఏమంటారు తెలుసా? గమ్మత్తైన విషయం ఏంటంటే, మీకు మేమే ఎక్కువ అంటారు. రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేమే ఎక్కువ అంటారు. అంటే మీరే ఎక్కువ అంటే కేసీఆర్ గారు అవసరం లేదు, కేసీఆర్ గారు అవసరం లేదు ఇక్కడ. మరి అవసరం లేనప్పుడు పదవి నుంచి తప్పుకోమని మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఆడికోలే నిలబెడదాం. కేసీఆర్ గారు అవసరం లేదు ఈ తెలంగాణలో, ఈ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారితో కొట్లాడేంత అవసరం లేదు అని మీరు భావిస్తే ఆయన ప్లేస్లో ఇంకొక యువకుడికో, ఒక నిరుద్యోగికో, లేకపోతే ఒక పేద బిడ్డకో, వాళ్ళకి ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వరు కదా. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబడతారు. ఎంతసేపు కూడా కేసీఆర్ గారు సరిపోరు, కేసీఆర్ గారు ఆయనకి ఎక్కువ, కేసీఆర్ గారు ముంగట రేవంత్ రెడ్డి ఎంత అని ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించుకోరి. ఆయన అవసరం లేదంటే ఆయన వద్దు. మరి మాకు ఆయన ఏదో వస్తాడనే కదా, ఎంతో కొంత అనుభవం తోడవుతుంది, ఆయన పరిజ్ఞానం తోడవుతుంది. మీరు ఇప్పుడు కేసీఆర్ కంటే మేధావులు అయితే కాదు కదా, హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు ఆయన కంటే మేధావులు కాదు కదా, అది జగమెరిగిన సత్యం కదా. మరి అటువంటి మేధావి ఒకసారి అసెంబ్లీకి వస్తే ఇది పాజిటివ్ కూడా చెప్తా ఉన్నా, ఉపయోగం అవుతుంది. ఆయనకు సూచనలు సలహాలు ఇవ్వకున్నా సరే డిఫెన్స్ చేయమనండి, చేయకుండా మీ పక్కన అసలు మీకన్నా చెప్పమనండి. మీకు ఇంట్లో చెప్పి ఒక స్క్రిప్ట్ రాసిచ్చి పోయి అట్లా కాదు కదా, అది పద్ధతి కాదు. నేరుగా టీచరే క్లాస్కు వచ్చాడు వేరే ఉంటుంది, టీచర్ ట్రైన్ చేసిన ఒక స్టూడెంట్ క్లాస్కు వచ్చి పాఠాలు బోధించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ అవసరం అనేది తీర్చగలగాలి. చూద్దాం మరి ఈసారన్నా సార్ గారు వస్తారా లేదా, మళ్ళీ లేకపోతే ఎప్పటివల్ల గదే కథ అవుతుందా, ఇవి చూడాలి. రైట్. 3 రోజులు భారీ వర్షాలు, రాష్ట్రంలో వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. మంగళవారం ముసురు పట్టింది, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడింది. రైట్. ఇప్పుడు ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఒకటి ఉంటుంది బాధ హైదరాబాద్లో, వీళ్ళు ఈ డ్రైనేజ్ సిస్టమ్లో క్లియర్ చేయకపోగా గవర్నమెంట్ ఈ యొక్క గల్లీలల్లో వీటిని సరిగ్గా మెయింటెనెన్స్ ఏం చేపియాలో జిహెచ్ఎంసీ అధికారులతో అవి చేపియకపోగా, ఆ నీళ్లు పోవడానికి దారులు ఏర్పరచకపోగా, అన్ని అడ్డగోలుగా బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చి అన్ని కట్టి గుంతలల్లో ఇళ్ళ పడితే కట్టి నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఇల్లుల విషయం పక్కన పెడితే కొన్ని దారుల ముచ్చట మాట్లాడుకున్నాం. చిన్నగా అటు నుంచి ఇటు నుంచి బ్రిడ్జ్ దాటాలను ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే పల్లెటూళ్ళ కాడ తీసుకోవచ్చు, కొన్ని మండలాలలో తీసుకోవచ్చు. అటు నుంచి ఇటు నుంచి వాగు పోతుంది, షో అన్నమాట. అది ఒక హీరోయిజం. వాగు పోతుందంటే ఊర్లల్లో అదొక నదిని చూసినంత గొప్పగా ఫీల్ అవుతారు.